నువ్వు వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ పనికి పురమాయించు. నేను వెళ్ళి దండోరా వేయించి వచ్చి. అలాగేనండి. కౌసల్య సుప్రజా రామచంద్ర. సుబ్బారెడ్డి గారి అభిమాన పాత్రులు మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారు అబ్బాయి శంకర్ రెడ్డి గారు, బసమ్మ గారు శ్రీనివాసరెడ్డి గారు, వారి మిత్ర బృందం సుబ్బారెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వారిని శాలువతో సత్కరించడానికి వచ్చారు. మరి సత్కరిస్తున్నారు. ఈ సత్కారాన్ని గురించి మీ అనుభూతిని ఒక్క నిమిషం 2 మాటల్లో చెప్పవలసిందిగా కోరుతున్నాము సుబ్బారెడ్డి గారు. ఈ సత్కారాన్ని గురించి మీకు కలిగిన అనుభూతిని 2 మాటల్లో ఒక్క నిమిషంలో చెప్పవలసిందిగా కోరుతున్నామండి. ఆయన అనుభూతిని చెప్పాలి కదండి. ఆయన అనుభూతిని సత్కరించారో వారి అనుభూతిని చెప్పాలిగా కోరుతున్నాం. శివారెడ్డి గారు ఈ నాటకాన్ని గురించి ఎంతో కొంత మీకు చెప్పమని కోరారు. నేను ఈ నాటకాలు 90, 85, 90 దాకా పైన చిరుకు నాటకాలు ఆడాము. అయినా ఆఖరి నాటకం నేను ఆడలేను అని అన్న బ్రహ్మనాయుడు, శివారెడ్డి వీళ్ళు ప్రోత్సహించి ఈ ఒక్క నాటకం ఆడు దొన్నగడ్డలో బ్రహ్మంగారి గుడి దగ్గర అని ఎంతో అడిగారు. అడిగితే వాళ్ళ మాట కాదనిలేక ఈ నాటకం వేస్తున్నాను. ఏమైనా తప్పులుంటే అందరూ క్షమించవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. గట్టిగా అభినందించండి సుబ్బారెడ్డి గారు. సరే, ఇప్పటికే టైం మించిపోయింది. నాటకాన్ని ప్రారంభం. అదే మిత్రుడు శంకర్ రెడ్డి ఇప్పుడే కాదు 4-5 రోజుల నుంచి శాలువా కప్పాలి, ఇంకా పెప్సీలు వేయాలి, ఇదంతా కూడా చాలా గొడవ చేశాడు. అయినా టైం కుదరక వేయలేకపోయాం. ఇంతవరకు చేస్తున్నాం. మూలంగా గ్రామ పెద్దలందరికీ సోలమ్మ రామయ్య గారిది పూల సత్తారంగా చేయగలుగుతున్నావు. రామయ్య గారు, సుగుణమ్మ గారు శివాలయం వద్ద యజ్ఞం ఆచరించుతున్నారు. సంతాన ప్రాప్తి కొరకు అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు. अयोध्या मधुरामाया काशी
स्वामी पुष्करत्रयसेत शेषाचल श्रीशैल कैलासादीनामुपरि भूमध्यरेखायोः पूर्वदिग्भागे इन्दस्य दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावरियोर्मध्यदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणारविन्द सन्निधौ विविध सुरतरु क्रीडा विराजमान दश दिशा बहुल परिमल पटल भ्रमर झुंकार निकर कदम्बित कलकंठ पूजित सनाथ केकी कुल मुखरे कृत विदित सारस्वत स्वन तरुषंडे अतुल विमल सत्कल धौत कल्पतरुश्चाया विन्नस्तते दीप्यमान रत्न सिंहासनस्योपरि स्थितयन्त्रराशेश्चतुर्दश वर्ण वर्णित सहस्र योजनोन्नत कदम्ब वृक्षद्वीपिरस्य मन्दारस्य प्रान्ते अश्रश्रेत రామయ్య గారు సుగుణమ్మ ఇలా రండి. రామయ్య గారు సుగుణం గారు యజ్ఞం ఆచరించగా సంతానం పాపిరస్తూ. రామయ్య గారు సుగుణమ్మ గారు ఆ పక్కనే శివాలయం ఉంది, శివ దర్శనం గావించుకొని ఇంటికి వెళ్ళండి, శుభం జరుగుతుంది. ఆ పక్కనే శివాలయం ఉంది, శివ దర్శనం. ఆచార్య గారు ఇప్పుడు యజ్ఞ ఏకాదలు చేసినా గానీ సంపూర్ణ జరుగుతుంది. లేని పని కష్టపడ్డాము, తేలికలు అయిపోయేది. అదేనండి ఆ డౌట్ కోసం అడుగుతామండి. అయ్యా మున్సిపల్ గారు కావాల్సిన సరుకులు మొత్తం పంపించానండి, లిస్ట్ కూడా రాసి ఆడితో పాటు ఆయన దగ్గర జాగ్రత్త చేశాను. ఆ అమౌంట్ పంపిస్తే మంచిదండి. అయ్యా మున్సిపల్ గారు ఎక్క జనం మొత్తం బందోబస్తు చేసే మున్సిపల్ గారు. అబ్బో ఈయన పోటుగాడండు, జనాన్ని అదుపులో పెట్టే పోటుగాడు. మరి వెళ్ళిపోయింది, ఇంకెళ్ళి అయిపోయింది. మా చిన్నగారు రాని లేకపోతే నీ పొట్ట పుస్తక పడిన బయలుదేరి ఏడ్చావులేవా నీ పిల్లి గడ్డం పీకి పొయ్యిలో బారయ్య పకీర్ నాయాల. మీరు వెళ్ళిపోవచ్చు. మా పకీర్ అంటావా? ఆ, మేము తలుచుకుంటే ఆ. నిన్ను కబర్స్థాన్ పంపిస్తా. అబ్బో కబరస్థానికి పంపిస్తావా? అది ఎక్కడుందో తెలుసా నీ మొఖానికి? కబరస్థాన్ అంట, కబరస్థాన్. అది నీకు తెలవ, నాకు తెలుసు. ఏడుంది? ఏడుంది? ఆ. పాకిస్తాన్, ఆ, అమర్స్థాన్, భారతస్థాన్. ఆ, ఆ పైన ఆ, పాకిస్తాన్. ఆ. అబ్బో. దాని పక్కన చూసావా? ఏం దాని పక్కన మీ అమ్మమ్మ వాళ్ళ ఊరా? ఆ, చూసావా? ఆ, ఆఫ్ఘనిస్తాన్. ఆ, దాని పైన చూసావా? ఆ. అక్కడ కబర్స్థాన్ ఆడికి పంపిస్తా. ఓ, నువ్వు మాట్లాడితే ఆ. నిన్ను పుట్టిన కాడికి పంపిస్తా. పంపించావులేవో పెద్ద మగోడివి. వెనకడికి నీలాంటోడు కూడా నేను లెగిస్తే మడిసిని కాదు, నేను లెగిస్తే మడిసిని కాదు అన్నాడంట. అట్టాగుంది నీ వరుస. వాడు లెగిసింది లేదు, చేసింది లేదు. అట్టా ఉంది నువ్వు చెప్పే మాటలు కూడా. వస్తా గీసా అన్నావంటే మడపేస్తా. వస్తా గీసా అంటే నిలువున మొక్కలు మొక్కలు నరికి కిలోలకు పోగులు పెడతా నేను. ఓ, మా మాంసం కేజీలు లెక్క ముక్కలు ముక్కలు కోసి పెడితే నీ మాంసం పీసులు 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 వేసి కాకులకి గత్తలకి వేస్తా అనుకున్నావు. ఏమనుకున్నావు సాహిం ముండా కొడక? మాది స్టీల్ బాడీ. మీది స్టీల్ బాడీ? మాది ఎండి చేపలు తినే మొఖం నువ్వు, నీది స్టీల్ బాడీయా? మీది స్టీల్ బాడీ అయితే మేము పప్పు మామిడికాయ పచ్చడి తిన్నవాళ్ళవి. మాది ఐరన్ బాడీ. చెట్టి అయితే చూసుకుందామా? చూసుకుందాం ఏం చూసుకుంటారా? బండబాడ
ఒరే భీముడా, అంత దూకు దూకు చచ్చావు, మా గుండెలు గుబేల్ గుబేల్ మందే కదా. ఏం చూసుకుందాం అంటున్నారు? గొడ్డలప్పిది చూసుకుంటారా ఏంది? అరే భీముడు, మాది ఒళ్ళు జిగోదు మనది. ఏం దూకావు నువ్వు? ఏందిరా మీరు చూసుకునేది? చూసుకుందాం అంటున్నారు. అది సరే గాని ఏంది కొత్త డ్రెస్ వేసావు, కులుకుతున్నావు గోపాలకృష్ణులాగా, ఏంది అది విశేషం? మా సుగుణమ్మ గారు రామయ్య గారు ఆ, యజ్ఞం చేశారా? యజ్ఞం చేశారా? కొత్త బట్టలు పెట్టి సంబరం చేసుకోమన్నారా? అబ్బో, వాళ్ళు కొత్త కొట్లు పెట్టారా? ఎవరు నువ్వు కొచ్చి వేసుకున్నావురా? ఆహా. ఏ సాహిబ్ గారు, ఏనంట సంబరం చేస్తాడంట. వీడి సంబరం కుక్కలు కొడతాడు కానీ సంబరం చేయి. నేను చేస్తా చూడు. చూడు ఈ సంబరం చేయి. చూడు. ఏయ్, అరే ఏంది పాట? ఏం పాట? ఏం పీకుతావు? ఏం వేస్తావు? సంబరం చేశా నేను. ఏయ్, సంబరం చేశావు. ఈ సంబరం కుక్కలను గాడిదలు కొడుతున్నా. చేశా. అరే సరే కానీ దేవుడు, మా సాహిబ్ గారి సంబరం నీకు నచ్చలేదుగా? ఇక మేం చేస్తాం చూడు సంబరం. మనం పెళ్ళిళ్ళలో మైకుల్లో పాడేవాళ్ళం రా స్వామి, మన సంబరంకేమి చూడు సార్తో పాడతాం చూడు. జాగ్రత్తగా ఉండు, కొంచెం ఊడినా ఊడిపోవచ్చు ఈ టిప్పులో. సాహిబ్ గారు గడ్డం కదిగి పట్టుకొని సాహిబ్ గారు కొద్దిగా నాది పట్టుకోవా? నీజా అది సంచి. నీజా వద్దులే, సిగ్గు లేదు మీకు? అరే వద్దు, అది కాదులే, సంచి పట్టుకో అన్న. సరే చూడు, సంచా అది. సరే చూడు. ఆడించు ఆడించు జోరుగా, అందాల బొక్కలోన జాలిగా. ఏంద్రా నీ అమ్మ ఆడిస్తామంటే మన పిండి రుబ్బే మిషన్ కొన్నాం, అప్పుడు వాళ్ళ నుంచి ఆడియటం అలవాటు అయింది, అందుకని అది ఆడిస్తా అంటున్నా. లేదు ఆడిస్తా అంటున్నది. లేదు మా సంబరం కూడా నచ్చలా నీకు? సంబరం పాట అంటే అదే. నేను వాడతా చూడా. సాహిబ్ గారు చూస్తుంటే జాగ్రత్త, ఎడంగా ఉండు, ఎందుకని మంచిది. జాగ్రత్త కాదు, ఎత్తుకెళ్తా. సరే కానీ రామా రావా అందరి బంధువయ్య మాయాగంటి రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మాయాగంటి రామయ్య. అందరి బంధువయ్య మాయాగంటి రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మాయాగంటి రామయ్య. చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య. కోర్సలు తీర్చే వాడయ్య కోరండ రామయ్య. అందరి బంధువయ్య మాయాగంటి రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మాయాగంటి రామయ్య. రామా రావా తెల్లవారితో చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవుల పోయెనయ్యా. మహిళ జనులను కావు
కావగా వచ్చిన మహావిష్ణు అవతారమయ్యా ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించనయ్యా అసురును తుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ్యా ఆకలి నిందకు సత్యము తాటక తులసటి విడనాడెనయ్యా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమసగునయ్యా అందరి బంధువయ్యా మాయాగంటి రామయ్యా ఆగకునే ప్రభువయ్యా మాయాగంటి రామయ్యా చూశారా పాట పాట అంటే అట్టా ఉండాలరా. అది 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 సరే కానీ భీముడు పాత కొట్లు తుక్కునేవాడు అయినా కానీ పాట బాగా పాడావు కానీ పదం పై పదం పా వెలసింది శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయన గ్రామం దగ్గర వెలసింది 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 శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది 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 పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపున నిదాన పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపు నలుగురు అన్నల తోడబుట్టిన యాగంటి వారి పంచమ కాను నూటొక్క దేవత అన్నం రోలి ఆదిశక్తుల ఆశీసులతో వెలసింది పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది 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 అదిగో చూడండి యాగంటి వారి ఇంట రామయ్య గారు సుగుణమ్మ గారు యజ్ఞం ఆచరించగా వారికి ప్రథమ సంతానానికి చిహ్నంగా ఆ కనిపిస్తున్నటువంటి మొదటి కుమారుడు మూర్తి 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 వ్యాపారమందు ఉరబడిలోన చదువుల ఎందు నడవడిలోన వ్యాపారమందు ఉరబడిలోన చదువుల ఎందు నడవడిలోన బ్రతుకు తెరువుల బాధలలోన పాడి పంటల ఆటలలోన నేనున్నానని దాటి చెప్పుతూ నూటొక్క దేవత అన్నం రోలి వెలసింది శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది వెలసింది అదిగో చూడండి ద్వితీయ సంతానానికి చిహ్నంగా ఆ కనిపిస్తున్నటువంటి రెండవ కుమారుడు లింగనాథ్ లింగనాథ్ కుంటి వారిని ఆదరించుతూ కుంటి వారికి దారి చూపుతూ కుంటి
గుడ్డి వారిని ఆదరించుచు గుడ్డి వారికి దారి చూపుచు బ్రతుకు తెరుగుల బాటలలోన వారి పంటల ఆటలలోన నేనున్నానని దాటి చెప్పుచు నువ్వొక్క దేవత అందంలో వెలసింది ఈ నీలంపాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది వెలసింది. తృతీయ సంతానానికి చిహ్నంగా ఆ కనిపిస్తున్నటువంటి మూడో కుమారుని పేరు వెంకటేష్. వెంకటేష్ నిదానం పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపున నిదానం పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపు కలుగురు అన్నల తోడబుట్టిన యాగంటి వారి పంచమ కాను ఇంకొక దేవత అందం బ్రోలి ఆదిశక్తుల ఆశీసులకు వెలసింది నీలంపాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది వెలసింది వెలసింది. వ్యాపారమందు ఉరవడిలోన చదువుల ఎందు నడవడిలోన వ్యాపారమందు ఉరవడిలోన చదువుల ఎందు నడవడిలోన బ్రతుకు తెరుగుల బాటలలోన వాడి పంటల ఆటలలోన నేనున్నానని దాటి చెప్పుచు నువ్వొక్క దేవత అందంలోని. అదిగో చూడండి, చతుర్థ కానుక చిహ్నంగా ఆ కనిపిస్తున్నటువంటి నాలుగో కుమారుడు ఉద్దుల కొడుకు నరసింహ. నరసింహ అలా ఆ దంపతులకు 4 కుమారులు కలిగారు. కాలము గడుస్తుంది. కొంతకాలం పిల్లలు పెద్దవారవుతున్నారు. కానీ వారి జీవితంలో కొరత ఏర్పడింది. ఏమండి మనకి 4 కుమారులు కూడా ఒక పాప పుడితే బాగుంటుందని నా ఆశ అండి. ఊరుకో శుభుడా, ఊరుకో. మనకి ఆ భగవంతుడు తప్పనిసరిగా కరుణిస్తాడు. ఏమండి రామయ్య గారు, మీరు సుగుణమ్మ గారు శ్రీశైల యాత్ర గావించరండి, మీకంతా మంచిగా జరుగుతుంది. వెళ్ళొస్తానండి రామయ్య గారు. అలా పెద్దల సలహా మేరకు ఆ దంపతులు ఇరువురు శ్రీశైల యాత్రకు బయలుదేరారు. శ్రీశైల యాత్రకు బయలుదేరారు. నిదానం పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపున నిదానం పాడను గ్రామంలోన రామయ్య సుగుణమ్మల కడుపు కలుగురు అన్నల తోడబుట్టిన యాగంటి వారి పంచమ కాలు ఇంకొక దేవత అందం బ్రోలి ఆదిశేషుల ఆశీసులతో వెలసింది నీలంపాటి లక్ష్మీ చరిత్ర వెలసింది అడిగొప్పులయను గ్రామం దగ్గర వెలసింది వెలసింది వెలసింది. ఓం నమః శివాయ.
శాసనముచే నీవు భూలోకము వెళ్ళే సమయము ఆసన్నమైనది. అదిగో యాగంటి వారి ఇంట రామయ్య సుగుణమ్మల కడుపున నీవు శ్రీలక్ష్మిగా ఉద్భవించవలెను. సమయము ఆసన్నమైనది. వెళ్ళుము, వెళ్ళుము. కృంటి వారిని ఆదరించుచు గ్రుడ్డి వారికి దారి చూపుతూ కృంటి వారిని ఆదరించుచు గ్రుడ్డి వారికి దారి చూపుతూ బ్రతుకు తెరువుల బాటలలోన పాడి పంటల ఆటలలోన అలా వారు శ్రీశైల యాత్ర గావించగా అచ్చట భ్రమరాంబదేవి మల్లికార్జున దర్శించుకుంటే వారి ఇంట సిరినవ్వుల పంటగా ఉద్భవించింది శ్రీలక్ష్మి. అదిగో సుగుడ పాప ఇద్దరికొచ్చింది. జోలపాట పాడ. జోలాలి జోలాలి లాలి నా చిట్టి తల్లి లాలి నలుగన్న తల్లి లాలి బంగారు తల్లి లాలి మా కల్పవల్లి జోలాలి జోలాలి చిరునవ్వు కిరణాలు చిందించు మోము కన్నీరు మున్నీరుగా చూడలేము. చిరునవ్వు కిరణాలు చిందించు మోము కన్నీరు మున్నీరుగా చూడలేము. నీ ప్రేమ మాకు పంచాలి తల్లి, నీ ప్రేమ మాకు పంచాలి తల్లి. నిన్ను వీడి క్షణమైన మేముండగలమా, నిన్ను వీడి క్షణమైన మేముండగలమా. జోలాలి జోలాలి రతనాల భవనాల నిన్నుంచగలము, ముత్యాల ఉయ్యాలలోగించగలము. రతనాల భవనాల నిన్నుంచగలము, ముత్యాల ఉయ్యాలలోగించగలము. కను పాపలా నిన్ను కాపాడుకోమా, కను పాపలా నిన్ను కాపాడుకోమా. మా గుండె గుడిలోన నిన్ను దాచుకోమా, మా గుండె గుడిలోన నీ దాచుకోమా. జోలాలి జోలాలి లాలి మా చిట్టి తల్లి లాలి బంగారు తల్లి లాలి శ్రీలక్ష్మి తల్లి